హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ నేషనల్ జూ పార్క్ పార్ట్ 2. అలా మీరైతే పాములు మొత్తాన్ని అయితే చూసేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఎగ్జిట్ బోర్డు అయితే కనిపిస్తుంది. అలా మనం అయితే బయటికి వెళ్ళేసిన తర్వాత ఇక్కడైతే కడ్డీలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఒక మొసలు అయితే పొనుకుని ఉంది చూడండి. దాన్ని అయితే మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. చూడండి ఎంత హాయిగా అయితే పొనుకుందో ఈ ఎండలో. ఆ తర్వాత ఇంకో మొసలు అయితే చూడండి, ఇదైతే నీళ్ళలో మునగలేదట్టుంది, ఇదైతే షైన్ అయితే అవ్వట్లేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇవి సచ్చున్నాయో బతుకున్నాయో కూడా అర్థం కాదు. అంత దీర్ఘంగా అయితే నిద్రపోతా ఉంటాయి. ఆ తర్వాత ఇంకో టైపు మొసళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఇలా మనం గృహ లోపలికైతే వెళ్ళాలి. ఈ మొసళ్ళైతే ఈ వాటర్ లోపల అయితే లేవు, అవైతే దూరంగా ఉన్నాయి. జూమ్ చేస్తాను చూడండి ఎంత హాయిగా నిద్రపోతున్నాయో. అవి నీళ్ళలోకి వస్తాయని చాలాసేపు అయితే వెయిట్ చేసాము, కానీ అవైతే అసలు రానే రాలేదు. అలా వాటిని చూసేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళేసేసి బయట నుంచి అయితే వాటిని అయితే జూమ్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఇవి కూడా అయితే క్రొకోడైల్స్. ఇవైతే చూడండి చాలా గుంపులు గుంపులుగా అయితే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి అయితే మామూలుగా కింటాలు కింటాలు అయితే ఉంటుంది, అంత లావు అయితే ఉన్నాయి. ఈ ముసలైతే చూడండి సగం వాటర్లో సగం నేలపైన అయితే ఉంది, ఇంకోటి అయితే నోరు తెరుచుకుని పొనుకుని ఉంది. ఈ ముసలైతే బాగా నోరు తెరిచి ఆవలిస్తూ ఉంది. ఆ తర్వాత అయితే ఆ ముసలి మొత్తాన్ని చూసేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇది మొగ్గేర ముసలే అంట. ఇది కూడా చూడండి మామూలుగా ఎంతలా ఉందో. దీని కాళ్ళు గోరులు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇది వచ్చేసేసి ఈ ముసలి పేరు. అలా వాటి మొత్తాన్ని చూసేసిన తర్వాత మేమైతే బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు. అలా క్రొకోడైల్స్ మొత్తాన్ని చూసేసిన తర్వాత ఇప్పుడైతే మేము జింకల దగ్గరికి అయితే పోతున్నాము. ఇక్కడ వచ్చేసేసి మీకైతే ఫుల్గా గార్డెన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేసి రెస్టారెంట్. ఇక్కడైతే మీకు ఆకలిస్తే ఇక్కడ ఫుడ్ అయితే తినొచ్చు ఇలా చైర్స్లో కూర్చొని. ఇది వచ్చేసేసి బ్యాటరీ వెహికల్. దీని లోపల అయితే మనం కూర్చోవాలంటే దీనికి మనీ పే చేయాలి. అలా మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఇక్కడ స్కెల్టన్స్కి సంబంధించింది, స్టోన్స్కి సంబంధించింది అయితే ఉంటుంది. దాని లోపలికి వెళ్ళేటప్పుడు మనం అయితే ₹1 కూడా పే చేయాల్సిన పని లేదు, ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు లోపలికి. ఇవి వచ్చేసేసి బిలియన్ ఇయర్స్ క్రితం స్టోన్స్ అనేవి ఎలాగున్నాయో వాటినైతే ఈ అద్దం లోపలైతే పెట్టారు. పూర్తిగా వివరిస్తే అక్కడైతే మీకు పేపర్ అయితే కనిపిస్తుంది, దాని లోపల అయితే ఉంటుంది ఏ ఏ స్టోన్ అనేది. అలా వాటి మొత్తాన్ని చూసేసిన తర్వాత ఇంకైతే మేము బయటకైతే వచ్చేసాము. అండ్ ఇది కూడా వచ్చేసేసి హోటల్. ఇక్కడ చూడండి ఫుడ్ అయితే ఎంతమంది తీసుకుంటున్నారో. అలా మనం బార్కి వెళ్ళినప్పుడు మనకైతే కొద్దిగా దూరం లోపల అయితే ఇక్కడ పక్షి అయితే ఉంటుంది. అలాగే వాటి పేరు వచ్చేసేసి బర్డ్స్ ఆఫ్ ప్రే అంట. ఇదిగోండి ఇదైతే పక్షి, ఇదైతే కింద ఉంది, ఇంకోటి అయితే పైన చెట్టు పైన అయితే కూర్చొని ఉంది. అండ్ దీన్ని చూసారా, ఇదైతే మనుషుల్ని చూసి ఎంత దగ్గరికి అయితే వచ్చేస్తుందో. ఈ పక్షి గాల్లోకి ఎగిరిద్దని చాలాసేపు అయితే వెయిట్ చేసాం, బట్ నో యూస్. ఇంకా అందుకని మేమైతే బయటకైతే వచ్చేసేసాము. ఇక రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు మనకైతే ఇక్కడ జంక్షన్ దగ్గర 2 రోడ్లు అయితే కనపడతాయి. అలా మనం స్ట్రైట్గా వెళ్ళేసేసిన తర్వాత మనం రైట్ సైడ్కి అయితే తిరిగితే మనం అయితే జింకల దగ్గరికి అయితే పోతాము.
అండ్ ఇది వచ్చేసేసి ట్రైన్ ట్రాక్. దీనిపైన అయితే ట్రైన్ అయితే పోతూ ఉంటుంది. ఇంకా రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఏమేమి అయితే జంతువులు ఉంటాయో వాటి మొత్తాన్ని అయితే ఇక్కడ ఫోటోలు అయితే వేసేసారు. అందరూ అయితే ఈ షెడ్ లోపలికి వెళ్ళేసేసి అయితే జింకలను చూస్తారు. మనం బయట నుంచి అయితే చూసేద్దాము. అదిగోండి మీకు దూరంగా అయితే జింక అయితే కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను చూడండి. అవి మొత్తం అయితే అక్కడైతే గెడ్డినైతే మేస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసేసి టూరిస్ట్ ట్రైన్ అండి. దీని లోపల అయితే జనాలు కూర్చుని ఉంటే ఇదైతే తిప్పుతూ ఉంటుంది చుట్టూ. ఆ తర్వాత ఈ జింకను చూడండి, ఇదైతే సింగిల్గా ఉన్నట్టుంది. చాలా జూమ్ అయితే చేశాను, మీకు క్లియర్గా కనిపిస్తే ఓకే. నా వెనక కనిపిస్తున్న మొత్తం జింకలేనండి. మీకు కనపట్టలేదు, చాలా దూరంగా ఉన్నాయి. వాటిని అయితే జూమ్ చేసి చూపిస్తాను. మీరు జింకలను చూసిన తర్వాత దాని ఆపోజిట్లో అయితే మీకైతే జిరాఫీ కనిపిస్తుంది, చూపిస్తాను. ఇది వచ్చేసేసి జిరాఫీ. ఇదైతే సింగిల్గా ఉన్నట్టుంది, చాలా బాధగా అయితే ఉంది. దీన్ని చూడండి, ఇదైతే ఎంత పొడుగ్గా ఉందో. ఆ జిరాఫీ అయితే ఎందుకు డల్గా ఉందో మాకు తెలిసిపోయింది. మా అనీఫ్ అన్న చెప్పాడు ఎక్కడ ఉన్నాడు. అలా జిరాఫీని చూసిన తర్వాత మళ్ళీ దాని ఆపోజిట్లో అయితే ఇంకా జింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి. జింకలు అయితే ఎప్పుడు చూసినా గుంపులుగానే తిరుగుతూ ఉంటాయండి, సింగిల్కి అయితే అసలు తిరగవు. ఆ తర్వాత ఇది వచ్చేసేసి మణిపూర్ జింక. ఇదైతే ఇక్కడైతే ఫుడ్ని అయితే తింటూ ఉంది. దాని చుట్టూ పామురాలు కూడా అయితే ఉన్నాయి. ఇంకొన్ని జింకలు అయితే ఇలా నీడ లోపల అయితే కూర్చుని ఉన్నాయి. అలా మణిపూర్ జింకను చూసేసిన తర్వాత మేమైతే పక్కకైతే వచ్చేసాము. అక్కడైతే మాకు హిమాలయన్ గొర్రెలు అనేది కనపడింది. ఆ జింక అనేది ఎక్కడో దూరంగా అయితే ఉంది, చాలా లోపలైతే ఉంది. షెడ్ లోపల ఫుడ్ అయితే తింటూ ఉంది. మేము వచ్చేసిందే ఫుడ్ టైంకి కాబట్టి అవైతే ఆ టైంలో ఫుడ్ అయితే తింటూ ఉంటాయి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి కనుజ జింక. ఈ జింకలు మొత్తం అయితే నీళ్ళ లోపల ఉన్నాయి, అంటే వీటికైతే కొమ్ములు కూడా ఉంటాయి. అలా చూసేసిన తర్వాత ఇదైతే చిత్తడి నేల జింక అంట. వీటిని చూడటానికైతే నక్కల్లాగా అయితే ఉన్నాయి. అలా చూసేసిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడైతే జిరాఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే ఇక్కడ జిరాఫీలు అయితే లేవు. ఇప్పుడైతే 2 జిరాఫీలను పెట్టాడు, అవైతే ఇలా ఫుడ్ అయితే తింటూ ఉన్నాయి. ఇప్పుడు జీబ్రాని చూసిన తర్వాత ఇప్పుడైతే పక్షుల దగ్గరికి అయితే పోతున్నాం. ఆ తర్వాత మేమైతే పక్షుల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పక్షులన్నీ అయితే లోపలైతే ఉన్నాయి. దీని లోపలికి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ అయితే ఉందంట. బట్ ఇప్పుడు మనం అంతగా లోపలికి వెళ్ళాల్సిన పని లేదు. మీకు బయట నుంచి అయితే మొత్తం వ్యూ అయితే చూపిస్తాను, ఏమేం పక్షులు ఉన్నాయో. మీకు అంత క్లియర్గా అయితే కనిపిస్తలేదు, బట్ జూమ్ అయితే చేశాను చూడండి. ఆ తర్వాత ఈ కొంగ అయితే చేపల కోసం అయితే వెతుకుతూ ఉంది. అండ్ మీకైతే ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది, ఏమేం పక్షులు అయితే ఉన్నాయో లోపల వాటి మొత్తం బోర్డులను అయితే బయట అయితే పెట్టారు. అలాగే ఈ పక్షులు వచ్చేసేసి గూళ్ళు కూడా కట్టినాయండి, చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఆ తర్వాత ఇవి వచ్చేసేసి చిన్న నెమల్లో స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇవి వచ్చేసేసి హంసలంట. అలా వాటి మొత్తాన్ని చూసేసిన తర్వాత మేమైతే కొండ గొర్రెల దగ్గరికి అయితే వచ్చాము. అలా సగం దూరం వెళ్ళిన తర్వాత మీకైతే మళ్ళీ అక్కడ మ్యాప్ అయితే కనిపిస్తుంది, ఎక్కడెక్కడ తిరిగారు అని చూసుకోవచ్చు. ఆ తర్వాత మేమైతే ఈ ట్రక్కును చూసేసాము.
అలా మేము ముందుకెళ్ళి మళ్ళీ రైట్‌కి తిరిగినప్పుడు ఎక్కడైతే మీకు బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఏమేమి జంతువులైతే లోపల ఉన్నాయో వాటి మొత్తాన్నయితే ఇక్కడైతే బోర్డేశారు. ఆ తర్వాత ఇవి వచ్చేసేసి కృష్ణ జింకలు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడటానికి. ఆ తర్వాత ఇవి వచ్చేసేసి తెల్లబాతులు. ఇవి చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. వీటి మూతి చూడండి ఎంత పొడుగ్గా ఉందో. అలా చూసిన తర్వాత దానికి ఆపోజిట్‌లోనే మళ్ళీ ఇలా చాలా పక్షులైతే ఉన్నాయి. అవి మొత్తం అయితే ఇలా వైట్ కలర్‌లోనే ఉన్నాయి చూడండి. అలా చూసిన తర్వాత మీకు స్టార్టింగ్‌లో అయితే ఆస్ట్రిచ్ బొమ్మ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇవి వచ్చేసేసి నల్లబోతులండి. చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో. మచ్చటంగా తిరుగుతున్నాయి 2. మేము ఫుడ్ అయితే తినటానికైతే వచ్చాము. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలున్నారో. ఈరోజు సండే కాబట్టి చాలా మందైతే వచ్చారు. ఆ తర్వాత ఇదొచ్చేసేసి ఫుడ్ మెనూ అండి. ఎంతెంత ప్రైస్ ఏమేమి ఉందో అనేది ఇక్కడైతే బోర్డ్ అయితే ఉంటుంది. అన్నీ వచ్చేసి 100 పైనే ఉన్నాయి గానీ 100కి తక్కువైతే లేవు. చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి. అవి అంత కాస్ట్‌లీగా ఉండేసరికి మేమైతే ఫుడ్ తినకుండా అయితే మళ్ళీ ఇక్కడైతే ఆస్ట్రిచ్ దగ్గరికైతే వచ్చేసాము. ఇవైతే పొనుకుని ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఆస్ట్రిచ్ పేరు వచ్చేసేసి యూమా అంట. ఇదైతే సింగిల్‌గా అయితే తిరుగుతూ ఉంది అటు ఇటు. ఆ తర్వాత ఇవి వచ్చేసేసి సరస్సు కొంగలు. వీటినైతే జల్లెడ లోపలైతే పెట్టేశారు. ఎందుకంటే పైకి ఎగిరిపోతాయని. అలా మేము వెళ్తున్నప్పుడు ఈ మధ్య లోపలైతే ఇలా ముళ్ళైతే కనపడ్డాయి. వాటి పేరైతే మాకు అంతగా తెలీదు. ఆ తర్వాత మనకి ఒడియమ్మ బంటి అయితే కనిపించాడు. ఆ ఎలుగు బంటి అయితే లోపలైతే తిరుగుతూ ఉంది. చూడండి అదైతే లోపలికైతే వెళ్ళటానికైతే ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఇంకొకటైతే ఇక్కడైతే కర్రన అయితే విరగ్గొడుతూ ఉంది. పాపం ఎంత కష్టపడుతుందో అది. అలా చూసేసిన తర్వాత మీకైతే ఇక్కడ బోర్డ్ అయితే ఉంటుంది. ఎన్ని రకాల ఎలుగుబంటి జాతులు ఉన్నాయో అనేది ఇక్కడైతే ఉంటుంది బోర్డు. ఆ తర్వాత మేమైతే ఇంకో టైప్ ఎలుగుబంటి దగ్గరికైతే వచ్చాము. ఒకటైతే ఇలా రౌండ్ అయితే వేస్తూ ఉంది. ఇంకోటైతే హాయిగా పనుకొని ఉంది. ఇవి వచ్చేసేసి ఒకసారి కింద పడిపోయిందంటే ఇంక అసలు అవి లెగను కూడా లెగవు. అంత ఒళ్ళు బద్ధకస్తంగా ఉంటాయి. పాపం ఇది తిరిగి తిరిగి అలిసిపోయినట్టుంది. ఇదైతే పనుకుని రొప్పుతుంది. చూడండి పాపం. ఆ తర్వాత ఇదొచ్చేసేసి హిమాలయన్ ఎలుగుబంటి. ఆ తర్వాత ఈ ఎలుగుబంటి పేరు వచ్చేసేసి సన్‌బేర్ అంట. ఇదైతే ఇలా కూర్చొనైతే ఫుడ్ అయితే అడుగుతూ ఉండిద్ది అందరిని. ఎవరు ఫుడ్ ఎయలేదట్టుంది. అదైతే అలిగైతే ఎళ్ళిపోతుంది. అలా చూసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చారో. ఇక్కడైతే కూర్చుని వాళ్ళైతే ఓన్‌గా ఫుడ్‌నైతే తెచ్చుకొని తింటూ ఉంటారు. ఆ తర్వాత ఇవొచ్చేసేసి హాగ్ డీర్. ఇవైతే చాలా లోపలున్నాయి. చాలా జూమ్ చేశాను. మీకు కనపడితే ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి జనాలు ఎంతమందున్నారో షాపుల దగ్గర. అలాగే ఈ రోజైతే చాలా మంది ఫ్యామిలీతో వచ్చారు చిన్న పిల్లల్ని తీసుకొని. అలా మనమైతే స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన రైట్ సైడ్ అయితే ఒక జంతువైతే ఉంటుంది. దాని పేరు వచ్చేసేసి ఖడ్గమృగం. ఇంగ్లీష్‌లో రైనోసార్ అంటారు. అసలు ఇదైతే చూడటానికి అచ్చం సోల్జర్ లాగా అయితే ఉంటుంది. దాని పైన క్లాతులుంటాయి. అదైతే దూరంగా అయితే గెడ్డినైతే మేస్తూ ఉంది. ఇటు సైడ్ అయితే రాలేదు. చాలా సేపు అయితే వెయిట్ చేశాము. అలా చూసిన తర్వాత వీళ్ళు చూడండి ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో. ఆ రైనోసార్‌ని చూడటానికి. అదైతే వాటర్ లోపల నుంచి అస్సలు బయటికైతే రావట్లేదు. ఏదో ఎక్స్‌పోజులు చేస్తా ఉంది లోపల.
అలా మేమైతే చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అదైతే నీళ్ళలో నుంచి బయటకైతే వచ్చింది. కానీ మొహం అయితే ఇటు చూపించను కూడా చూపించలేదు. బోర్కైతే వెళ్ళిపోయింది. చూడండి ఎంత వయ్యారంగా నడుస్తుందో ఇది. అలా రైనోసర్‌ని అయితే చూసేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే కంచెలతో కట్టిన రైనోసర్ బొమ్మ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే చాలా మంది కూర్చుని ఉన్నారు. చాలా సేపు తిరిగేసరికి అలిసిపోయినట్టున్నారు. ఇక్కడ ఫోటోలైతే దిగుతూ ఉన్నారు. ఆ తర్వాత మేమైతే ఇంకో రైనోసార్ దగ్గరికొచ్చేసాము. ఇదైతే వాటర్ లోపలే ఉంటాయంట. ఇవి బయటకొచ్చేసినియి అంటే వాటికైతే ఎండ దెబ్బకి టెంపరేచర్ తట్టుకోలేవు. అవైతే ఎండున్నంత సేపయితే నీళ్ళ లోపలే ఉంటాయి. ముక్కయితే బయట పెట్టేసేసి గాలయితే పీల్చుకుంటూ ఉంటుంది. బయటికైతే అస్సలు రావు. ఆ తర్వాత వాటిని చూసేసిన తర్వాత ఇక్కడ చూడండి చిరుత పుల్లయితే ఎంత హాయిగా కూర్చొనుందో. ఈ జల్లెడ తీసామంటే మన మీదకొచ్చి పడినట్టే ఇంకది. ఇదైతే బాగా జనాల్ని ఎంటర్‌టైన్ జేసేసి అలిసిపోయి కూర్చున్నట్టుంది. మేమైతే ఎదురు జూసాం. బట్ నో యూజ్ అసలు రానే రాలేదు కిందకి. ఆ తర్వాత ఇదొచ్చేసేసి లైను. అందరూ చాలా మంది జూస్తున్నారని ఇదైతే సిగ్గుపడి అటైతే తిరిగింది. ఆ తర్వాత కొద్దిగా దూరం లోపలైతే ఇంకో సింహం అయితే కనిపిస్తుంది. ఈ రెండిటికి బ్రేకప్ అయినట్టుంది. ఒకటి మొహం అటు పెట్టింది. ఇంకోటైతే మొహం ఇటు పెట్టింది. చూడండి ఎట్టున్నయో. అలా దాన్నయితే చూసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్తే మనకైతే అక్కడైతే ఇంకొక సింహం అయితే కనిపిస్తుంది. దీనికైతే సరిగ్గా ఫుడ్ అయితే డొనేట్ చేయట్లేదనుకుంటా. దీన్ని చూడండి ఎంత బక్కగుందో. అలా చూసేసిన తర్వాత దాని ఆపోజిట్‌లో మళ్ళీ ఇంకొక చిరుతపుల్లయితే కనిపిస్తుంది. రెండైతే ఉన్నాయి చిరుతపులులు. ఇక్కడైతే తిరుగుతూ ఉంది ఒక చిరుతపులైతే. అంత క్లియర్‌గా కనిపించట్లేదు. చూడండి ఇదైతే ఎలా నాటకాలేస్తుందో ఫుడ్ కోసం. ఇంకోటైతే పైకైతే ఎక్కేసింది. అలా చూసేసిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైతే మనకి క్యాట్ ఫిషెస్ అయితే కనపడతాయి. చూడండి ఎన్ని క్యాట్ ఫిష్‌లున్నాయో. చాలా ఉన్నాయి ఇక్కడ చూడటానికి. అలా వాటిని This is చూసేసిన తర్వాత hyena. కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడైతే మనకైతే హైనా కనిపిస్తుంది. హైనా అయితే పడుకునుంది. ఆ తర్వాత ఇక్కడైతే వుల్ఫ్. ఈ వుల్ఫ్ అయితే ఒకటి కూర్చొనైతే తింటూ ఉంది. ఆ తర్వాత ఇదొచ్చేసేసి ఇంకో రకమైన వుల్ఫ్. ఆ తర్వాత ఇదైతే ఇంకో రకమైన హైనా. ఇదైతే అంతలా కనిపించలేదు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదైతే ఒక చెట్టు కింద అయితే పడుకునుంది. అలా చూసేసిన తర్వాత కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడైతే మనకు టైగర్ అయితే కనిపిస్తుంది. ఈ టైగర్ చూడండి ఎలా తిరుగుతుందో. అది ఎప్పుడెప్పుడు బయటకొద్దామా అని రెడీగా ఉంది. బట్ చుట్టూ కంచెలుండేసరికి దానికైతే వల్లగాట్లేదు. అలా చూసేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఫుల్‌గా అయితే జింకలైతే కనిపిస్తాయి. ఇదొచ్చేసేసి చాలా ఓపెన్ ప్లేసు. చాలా జింకలున్నాయి చూడండి. అలాగే మధ్య మధ్యలో ఆస్ట్రిచ్‌లు కూడా కనపడతాయి మీకు. మేము అక్కడెక్కడో ఎతికాం. మాకైతే ఇక్కడ కిందే కనిపించింది ఈ ఆస్ట్రిచ్. ఆ తర్వాత ఇదొచ్చేసేసి ఇండియన్ ఫాక్స్. ఇదైతే నిద్రపోతా ఉంది. జూమ్ చేసి చూపిస్తాను మీకు. అలా చూసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మీకు నక్కలైతే కనిపిస్తాయి. బయటకైతే వస్తుంది చూడండి. అలా చూసేసిన తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకైతే ఇక్కడ కోళ్ళైతే కనిపిస్తాయి. అవి మొత్తం కోళ్ళే. అడవిలో చిక్కే కోళ్ళనమాట ఇవన్నీ. అలా చూసేసిన తర్వాత ఇక్కడైతే తెల్ల నెమళ్ళు కనపడుతున్నాయి చూడండి. ఎంత తెల్లగున్నాయో చూడండి. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. కాపోతే ఇవైతే విప్పారించలేదు. అందుకు చాలా బాధేసింది.
అలా వాటిని చూసేసిన తర్వాత ఇంకొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. వీళ్ళందరూ అయితే సఫారీ రైడ్ కోసం అయితే పెద్ద క్యూ లైన్లో నుంచొని ఉన్నారు. అలా చూసేసిన తర్వాత మేమైతే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఏనుగులు కనపడ్డాయి. ఈ 3 ఏనుగులు చూడండి ధ్యానం చేస్తున్నట్టున్నాయి, ప్రశాంతంగా నుంచొని ఉన్నాయి షెడ్ కింద. ఈ ఏనుగు వచ్చేసేసి ఇక్కడైతే గిడ్నైతే తింటుంది. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడైతే ఇంత కంచె అయితే లేదు, చాలా ఓపెన్ ప్లేస్ లాగా ఉంది చూడటానికి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి బెంగాల్ టైగర్. ఇది చూడండి క్యాట్ వాకింగ్ ఎలా చేస్తుందో. అలా చూసేసిన తర్వాత మాకు ఎదురుగా అయితే ఇంకొక ట్రైన్ అయితే వస్తూ ఉంది. ఇందు లోపలైతే జనాలు కూర్చుని ఉంటారు. స్టాప్ అయితే ఆపిద్ది అనుకుంటా, నాకు అంత పూర్తిగా తెలియదు దీని టికెట్ ప్రైస్ ఎంత అనేది. దీని లోపలైతే కూర్చుని వాళ్ళైతే ఇలా జంతువులను అయితే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని ఎదురుగా వచ్చినప్పుడు అదైతే చూడండి జనాలకల్లా ఎలా చూస్తుందో, ఆశగా చూస్తున్నట్టుంది. పాపం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అట్టుంది. ఇవైతే బక్కచిక్కున్నాయి. అలా చూసేసిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడైతే సెవరల్ క్యాట్ అయితే కనిపిస్తుంది. లోపలైతే అటు ఇటు తిరుగుతూ ఉంది క్యాట్ వాకింగ్ లాగా. అద్దం లోపల నుంచి అయితే అంత క్లియర్గా అయితే కనిపించట్లేదని తెలుసు మాకు. జూమ్ చేస్తాను చూడండి, లోపలైతే ఆడ కూర్చుని ఉంది ఇంకోటి. ఆ తర్వాత ఇది వచ్చేసేసి కోతి పిల్ల. ఇదైతే మామూలుగా గోలగోల చేయట్లేదు, అందుకే దీన్ని అద్దం లోపల పెట్టినట్టున్నారు, గీకుతూ ఉంది. ఆ తర్వాత దీని పేరు వచ్చేసేసి బఫీ ట్రాఫర్డ్ అంట. ఇదైతే చాలా చిన్న జంతువు, లోపలైతే ఏడో ఉంది అద్దం లోపల. జూమ్ చేస్తాను చూడండి, ఆ చివరిన ఏడో ఉంది. అలా చూసేసి కొద్దిగా ముందుకు రాగానే ఎక్కడైతే మొత్తం కోతులే ఉంటాయి, చింపాంజీలు. వాటి కోసం చూడండి ఎలా డిజైన్ చేశారో. అవి ఉయ్యాల ఒకటానికి ఉయ్యాల, మళ్ళీ హౌస్ కట్టారు. ఇక్కడ తాబేలు అయితే ఆకాశం లోపలికైతే చూస్తూ ఉంది. అలా చూసిన తర్వాత మళ్ళీ మీరు కొద్దిగా ముందుకెళ్తే మీకు ఇక్కడ అయితే బాతులు కనపడతాయి. అలా బాతులను చూసేసిన తర్వాత దాని ఆపోజిట్లో మీకైతే 100 సంవత్సరాల తాబేలు అయితే కనిపిస్తుంది. అదైతే లోపలైతే పొనుకొని ఉంది, బయటికైతే రాలేదు. జూమ్ చేస్తాను చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అయిపోయింది బ్రో మా పని. అయిపోయింది. ఇదిగో ఇతను ఒకడు, ఇదిగో మా పెద్ద వ్యక్తి. అలా వాటి మొత్తాన్ని చూసేసిన తర్వాతే ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.